అందరు వస్తారు. కొంచెం అడ్డం రావద్దు, అడ్డం రావద్దు. ఓకే, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఒక్క సాంఘిక సంక్షేమ మంత్రి ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడికి. మీరు వచ్చినందుకు మేము ప్రజా సంఘాల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. దీన్ని ఆచరణ రూపకట్లో తీసుకొస్తే మేము అందరం ఎప్పటికీ మర్చిపోం. ఇది ప్రజలకు ఉపయోగంలోకి రావాలి, అంతే మా కోరిక. ఓకే, కుట్ర అది. కానీ ఇప్పుడు ఎంతవరకు వీలుంటే ఎన్ని అంతస్తులు పడితే అన్ని అంతస్తులు కట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మన అందరూ కమ్యూనిటీ పీపుల్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి దాంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటుందని మీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉందన్న, పూర్తి నమ్మకం కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం కూడా ఉందన్న. గత 3 సంవత్సరాల కాలం కరెంటు కూడా లేదు ఇక్కడ, మినిమం కరెంటు కూడా లేదు. రాత్రిపూట ఎవరెవరు వచ్చి ఇక్కడ మందు తాగడము, అసాంఘిక కార్యక్రమాలు అవుతున్నాయి. మీకు దయచేసి ఫస్ట్ కరెంటు వాళ్ళకి చెప్పేసి కరెంట్ వచ్చేటట్టు పెట్టండి. 3 సంవత్సరాల నుంచి లేదు. అదే మా ఆవేదన. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పవర్ లేదు. మా జిల్లా అధికారులు కూడా వచ్చిండ్రు. మీరు ఏదైతే చెప్తున్న అన్ని విషయాలు కూడా కాగితం మీద దయాకర్ అన్న చెప్పినట్టు మీరు ఇస్తే మేము అన్న మీ వర్గానికి మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడికి ఎందుకు వచ్చినా నేను కానీ దయాకరణ కానీ మన నరసింహులను కానీ అందరికీ కూడా ఎందుకు మన భాగస్వామ్యం చేస్తున్నామంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మీ ఆలోచనను అమలు చేసేందుకు నా ప్రయత్నంలో నేను ముందు భాగంలో ఉంటా. దానికి మీ అందరూ సహకరించుకొని మన అన్నదమ్ముల్లాగా మీ అభిప్రాయాలు చెప్తే నేను ముందుకు తీసుకెళ్తా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. దానికి రిప్రజెంటేషన్ రాసినాము అంత మీకు అన్నతన నీకు ఇచ్చేస్తాము, అన్నంత ఏం చేస్తాము, ఏం చదువుతాం ఇమ్మీడియట్ గా. ఇప్పుడు ఇక్కడ టెండర్ కాల్ఫర్ చేసి సేమ్ బడ్జెట్ అలొకేషన్ లలో రీశాంక్షన్ ఇస్తారా, మీరు ఇప్పిస్తారా, ఏం చేస్తారో చేసి దీన్ని కూలగొట్టి కట్టేసి ఇమీడియట్ గా ఉన్నటువంటి ఆవాసం ఉన్నటువంటి వాళ్ళందరికీ జాతికి న్యాయం చేయాలని వాటర్ లేదు. మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క భవనము షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొడక్షన్ వాళ్ళు దీని ఆవుల బాలనాథం గారు దీని యొక్క ప్రపోజలు ఆనాడున్న ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆ రోజు డిబిఆర్ మిల్ పక్కన ఇది ల్యాండ్ కేటాయించి మరి ఈ యొక్క భవనం ఆ రోజు స్టడీ సర్కిల్ కానీ అదేవిధంగా దళిత వర్గాలందరూ కూడా ఇక్కడ మీటింగ్స్ చేసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక భవనం కట్టడం జరిగింది. కానీ తర్వాత ఈ భవనం అంతా చాలా శిథిలావస్థ వ్యవస్థకు చేరుకున్నది కాబట్టి తిరిగి మా యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దీని మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ గారు ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈరోజు విచ్చేసి ఈ యొక్క భవనం యొక్క అంగులు ఆర్బాటలుగా గొప్పగా కట్టాలని ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి తప్పకుండా ఈ బిల్డింగ్ చాలా ఆదర్శంగా సిటీ సెంటర్లో ఉంది కాబట్టి దీన్ని గొప్పగా ఒక స్టడీ సర్కిల్ను అదేవిధంగా భవనాన్ని కూడా ఒక గొప్పగా తీర్చిదిద్దాలని కూడా మేము మాదిగా మహాశక్తి తరఫు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క
ఒక మహానాయకుడి యొక్క భవనాన్ని పరిశీలించాలని చెప్పి మన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భవనం యొక్క పరిస్థితిని బట్టి భవనం ఏ స్థాయిలో ఉన్నది, ఈ భవనాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే మేమే రాజులం మేమే మంత్రులు ప్రభుత్వాన్ని పరిపాలించి 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యాన్ని మేమే చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ ప్రభుత్వం కానీ ఏ విధంగా నమ్మించి నిర్లక్ష్యం చేసి ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క భవనాన్ని విషయం లోపట పునాది రాయి వేసి ఆ పునాది రాయితో మేము 14 అంతస్తులు 15 అంతస్తులు అని చెప్పేసి భవనాన్ని కడతాం, ఇక్కడ గొప్పగా తెలంగాణ రాష్ట్ర దళిత వర్గానికి అన్ని వర్గాలకు మేలు చేస్తామని మాట్లాడి పునాది రాయి వేసి ఈ రోజు వరకు పట్టించుకోలేని పరిస్థితి లోపట మన ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నా బాధ్యత వర్గానికి వెళ్ళి వచ్చిన వాడిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట మా ఈ యొక్క భవనాన్ని గొప్పగా దేశంలో ఒక గొప్ప భవనానిగా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఆలోచనని భవిష్యత్ తరాలకు అందించే విధంగా భవనాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పంతో హైదరాబాద్లో ఉన్నటువంటి మా కుల సంఘ మా దళిత సంఘ పెద్దలకు అదేవిధంగా మా ఎమ్మెల్సీ దయాకర్ అన్న గారు కానీ మా పెద్దలు నరసింహన్ గారికి కానీ చాలామంది సంఘాలకు నేను మా శాఖ నుంచి ఫోన్ ద్వారా చెప్పి అన్నా నేను మరి ఆ శాఖ మంత్రిగా ఆ భవనాన్ని నేను స్వయంగా వెళ్ళి చూడడం జరుగుతుందని చెప్పేస్తే ఈరోజు వందలాది మంది మా దళిత కుటుంబ సభ్యులు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి దళిత సంఘ ప్రతినిధులు సంఘ పెద్దలు ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆశ వారి యొక్క ఆలోచన పరంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. ఆ గొప్ప మహనీయుడు చేయాలంటే నాలాంటి సామాన్యమైన వ్యక్తి కూడా ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు. వారు పెట్టిన భిక్ష అంబేద్కర్ గారు పెట్టిన భిక్షతో ఈరోజు నేను కానీ గౌరవ పెద్దలు నరసింహులు గారు కానీ మా దయాకర్ అన్న గారు ఇక్కడ అందరం కూడా వివిధ హోదాలో ఉన్నాం. ఇవాళ మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అధికారి VCMD మా హనుమంత్ నాయక్ గారు మా జిల్లా అధికారిని తీసుకొచ్చినాం. ఇక్కడ కరెంటు కూడా లేదని చెప్పడం జరుగుతుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. రాష్ట్రాన్ని తెచ్చుకునే విషయంలో బట్ట డప్పు కట్టింది మేము, దరేసింది మేము. ఆ రోజు ప్రాణాలు అర్పించి తెలంగాణ ఉద్యమంలో బట్ట దళిత వర్గాలకు సంబంధించిన అందరూ మా యువత అంతా కూడా ప్రాణాలు లెక్క చేయకుండా మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆలోచనతో గొప్పగా పోతున్న సందర్భంలో బట్ట మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనాన్ని కూడా ఈరోజు పునాదేసి మరి ఆ మర్చిపోయినటువంటి సందర్భంలో బట్ట మన ముఖ్యమంత్రి గారి అనుమతితో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరూ కూడా మీరు రాతపూర్వకంగా నాకు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. గొప్పగా భవిష్యత్ తరాలకు మనం వెళ్తుంటే ఇది ఎక్కడదా ఎవరిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క టవర్ అనే విధంగా నిర్మాణం చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటా. మీరందరూ సహకరించాలని చెప్పి మీడియా సందర్భంగా మనవి చేయడానికి వచ్చిన. ఎందుకంటే ప్రాథమికంగా మొదటిసారి రావడం జరిగింది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక 6 నెలల లోపల జూబ్లీస్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉండడం వల్ల హైదరాబాద్ మహానగరంలో నేను రాలేకపోయాను. నేను ప్రభుత్వం అనుమతితో ముఖ్యమంత్రి గారి అనుమతితో ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నా. ఇవాళ వివిధ హోదాల్లో కూడా సంవత్సరాల క్రితం సంఘాలు నడిపించే పెద్దలందరూ కూడా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. భవిష్యత్ తరాలకు గొప్పగా ఉండే విధంగా ఈ భవనాన్ని నిర్మాణం చేసే విషయంలో బట్ట ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం గారిని మెప్పించే విషయంలో ఒప్పించే విషయాల నేను బాధ్యత తీసుకుంటా. దానికి అనుకూలంగా అందరూ ఐకమత్యంతో మనం ముందుకు పోయే విధంగా మీ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా మా అధికారులు కూడా ఇప్పుడే నేను మనవి చేసుకుంటున్నా. మా VCMD గారు హనుమంత్ గారు ఇప్పుడే ఈ సందర్భం నుంచి ఆదేశిస్తున్న తక్షణమే కరెంటుకి సంబంధించిన ఏదైతుందో మన క్రూషియల్ అమౌంట్ నుంచి ఇమీడియట్గా ఆ పెండింగ్ బిల్ ఏదైనా ఉన్నది మీరు ట్రాన్స్కో CNMD గారితో మాట్లాడి తక్షణమే కరెంటుకి సంబంధించినటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా అధికారులను ఆదేశిస్తున్నా. ఇక్కడ పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పూర్తి లైట్లతో ఉండి పోలీసుకు కూడా ఉత్తరం రాయండి. పోలీసు కూడా ఇక్కడ పికెటింగ్ ఉండే విధంగా, పోలీసు రాత్రి సెక్యూరిటీ ఉండే విధంగా అన్ని కూడా స్ట్రీట్ లైట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీద ఏదైతే ఉన్నదో హనుమంత్ గారు మీరు ఆ సంఘాల పరంగా వారి దరఖాస్తాన్ని తీసుకోండి. నేను ఆ శాఖ మంత్రిగా చెప్తున్నా, బడ్జెట్ పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు భవనం స్థానం పరిసరాలు కానీ స్థలాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఇక్కడ వచ్చిన మా అందరిపై ఉన్నది. రాని పెద్దలు కూడా వారందరూ కూడా భాగస్వాములు అవుతారన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఇప్పుడు దయాకర్ అన్న చెప్తుండు అన్న మన ప్రభుత్వంలో చట్టసభ ఎన్నికటువంటి గౌరవ శాసనసభ్యులను శాసన మండలి సభ్యులను
ఎంపీలందరూ పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దామన్నా మరి ఏ విధంగా మనం ఈ యొక్క టవర్ని ఏర్పాటు చేద్దాం, ఏ విధంగా భవిష్యత్ తరాలకి ఈ యొక్క అంబేద్కర్ స్టడీ సర్కిల్ కానీ ఒక కళ్యాణ మండపం కానీ ఇంకా ఇతర ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క గొప్పగా కార్పొరేట్ లెవెల్లో మరి ఎక్కడ కూడా తగ్గకుండా మరి ఆ విధంగా నిర్మాణం చేసే విధంగా అందరు అభిప్రాయాలు తీసుకొని ముందుకు పోదామనే విషయాన్ని కూడా వారి ఒక సూచన చెప్తున్నారు. మరి దానిలో భాగంగా మరి సంఘాల పరంగా పెద్దలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా, మీ మంత్రిగా మీరు ఏదైనా ఉత్తరం రాసివ్వండి అన్న, ఈ విధంగా మనం ఆలోచన చేద్దాం, మరి ఈ విధంగా ముందుకెళ్దామనే విషయంలో మీ ఆలోచనలన్నీ కూడా నేను తీసుకుంటాననే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరి మరొకసారి మరి ఈ సందర్భంలో మొదటిసారి రావడం జరిగింది కాబట్టి ఇది అనుకోకుండా నేను నిన్న అనుకున్నాను. ఈరోజు మధ్యాహ్నం మా అధికారులతో వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్న సంఘ పెద్దలతో కలిసి ఇక్కడ పెద్దలతో కలిసి మీడియా మిత్రుల సమక్షంలో ఈ యొక్క భవనం చూద్దామని వచ్చినప్పుడు సందర్భంలో మన వందలాది మంది మా మిత్రులందరూ వచ్చింది, వారందరూ కూడా మనస్ఫూర్తిగా జై భీమ్ తెలియజేసుకుంటూ మా మిత్రులందరూ మనవి చేసుకుంటున్నా. ఇది మొదటి నుంచి ప్రతి మన బుధవారం గురువారం నేను సెక్రటరీలో అందుబాటులో ఉంటా. మీరు ఎవరు చెప్పినా కూడా మీ సూచనలు మీ అభిప్రాయం కూడా సేకరిస్తా, అది ప్రభుత్వానికి తెలియజేస్తా అన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరి ఇప్పుడు మా దయాకర్ అన్న కూడా 2 నిమిషాలు మాట్లాడాలని మనం చేసుకుంటాం. ఇప్పుడు ఈ రోజన్న మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకున్నాం, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మేము మీ ముందు ప్రకటిస్తాను. ఎన్ని రోజులలో చేస్తాము, ఏ విధంగా చేస్తాము, ఎంత గొప్పగా చేస్తాము, భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేస్తామనే విషయాన్ని అధికార పరంగా బడ్జెట్తో సహా ప్రకటిస్తామనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటా. కొంచెం సమయం ఇవ్వండి, మొదటిసారి రావడం జరిగింది తెలుసుకుని మా దయాకర్ అన్న గారు వారి యొక్క అభిప్రాయం చెప్పారు. దయాకర్ గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో సందర్శనకు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ మొత్తుపల్లి గారితో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది మిత్రులు ఇక్కడికి వచ్చిండ్రు. ఇది మా అందరి బాధ్యత. అధికారులు కూడా ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పిండ్రు. ఈరోజు మంత్రి గారు ఎంత సిన్సియర్గా కట్టుబడి ఉండు అని అంటే భారతదేశంలోనే ఇది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూసి అక్కడ అంబేద్కర్ టవర్ అంటే ఎట్లా ఉంటుంది, స్టడీ సర్కిల్స్ అంటే ఎట్లా ఉంటాయి అని మోడల్గా కట్టాలనే ఒక తలంపు తనకు సీరియస్గా వచ్చింది. మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చేటప్పుడు దాన్ని వివిధ వర్గాల నుంచి ఏవేవైతే ఉంటాయో అవన్నీ సలహాలు సూచనలు తీసుకోండి అని చెప్పి వారికి మంత్రి గారికి ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫస్ట్ దీని యొక్క స్థితిని చూసిపోవడానికి వచ్చినాం. దీని తర్వాత ఇంకొకటి కూడా కాచిగూడ హాస్టల్, నింబోలి అడ్డ హాస్టల్ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మంత్రి గారు దాన్ని కూడా ఏ విధంగా మన బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా చేయాలని ఒక ఆలోచన ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం పేదలకు ఒకవైపు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఇలా ఆ వర్గాల నుంచి ఎదిగి వచ్చిన నాయకుడిని ఈరోజు మనకు మంత్రి చేసిన పరిస్థితి. డెఫినెట్గా ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో అత్యాధునికమైన వసతులతో ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు సివిల్స్ నుంచి గ్రూప్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ఉద్యోగం హైదరాబాద్ నుంచి వచ్చేటట్టుగా నాణ్యమైన స్టాఫ్ను కూడా, లెక్చరర్స్ని కూడా, ప్రొఫెసర్స్ని కూడా ఇక్కడ డిప్యూట్ చేసుకోవాలని ఒక ఆలోచన మంత్రి గారికి వచ్చింది. అంటే చదువుల్లో మనం ఈరోజు ఏపీ స్టడీ సర్కిల్ ఉన్నప్పుడు ఒక తీరుగుండే, తెలంగాణ స్టడీ సర్కిల్గా మారినాక ఇంకో తీరుగుండే, ఇప్పుడు మనం పెట్టబోయే స్టాఫ్తో ఎప్పుడు కూడా హైదరాబాద్ టాప్ ర్యాంకుల్లో ఉండేటట్టుగా చేయాలనే తలంపు ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆ కర్తవ్య నిర్వహణలో మంత్రి గారి యొక్క డెడికేషన్ మీకు చూడండి. ఒక అతి తొందరలోనే మీకు చార్ట్స్ కూడా మీరు అడిగిన ఏవైతే డేట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ప్రభుత్వం ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు. మన మంత్రి లక్ష్మణ్ కుమార్ యొక్క చొరవతోటి ముఖ్యమంత్రి కూడా ఆదేశించినట్టుగా మంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శిథిలమైపోయే పరిస్థితి ఉంది, అక్కరకు రాని పరిస్థితుల్లో ఉంది. ఇంత చక్కటి ప్లేసులో ఈ భవనం ఈ రకంగా ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా దళిత జాతులకు అన్ని రంగాల్లో అక్కరొచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దామని మన మంత్రి గారు మాట్లాడారు, కమిటెడ్గా మాట్లాడారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకే వారి యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి తప్పకుండా ఇది అమలవుతుంది. లక్ష్మణ్ కుమార్ యొక్క నాయకత్వంలో ఇది జరుగుతుందని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తూ, ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి కాచిగూడ హాస్టల్, మేమందరం పుట్టి పెరిగిన హాస్టల్, అది చదువు కోసం. ఆనాడు మరి మంత్రి గారు కూడా హాస్టల్లో ఉన్నాడు అనుకుంటున్నాను, కరీంనగర్లో. మరి దయాకర్ ఉన్నాడు.
అయితే మేధావులు తక్కనే ఉన్నారండి మేమంతా ఆ కాలంలో ఉద్యమాలు చేసి బి సత్యం అని ఉండే ఆ కాలంలో. అదేవిధంగా మన జేబీ రాజు గారు, నాగయ్య గారు ఆ కాలంలో పెద్ద ర్యాలీ ఇచ్చినాం. ఇప్పటి వల్ల చేతనైతే లేదు, టీవీలు చూసుకుంటే ఇట్లా పట్టరు. కాబట్టి మేమంతా రోడ్ల మీద ఉండి కొట్లాడితే ఆనాడు జగ్జీవన్ రామ్ గారు ఏంటి అలరి అని చెప్పేసి ఇదంతా గమనించి ఆయన వెంటనే ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఆ హాస్టల్ను కూడా శిథిలావస్థలో ఉంది. దాన్ని బాగు చేయడం కోసం మంత్రి గారు ఇలా కంకణం కట్టుకొని అక్కడ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. మన దళిత జాత బిడ్డలంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడడమే కాదు, రాబోయే కాలంలో ఎవరికి దోచిన సలహాలు వాళ్ళు ఇవ్వండి. ప్రభుత్వం తప్పకుండా అది అమలుపరిచేటువంటి పరిస్థితిలో మంత్రి గారు ఉన్నారు. కాబట్టి మంత్రి గారు విజిట్ చేయటం, దాన్ని వెంటనే పూర్తి చేస్తామని చెప్పడం, మరి అందరి తరఫున, దళితులందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం.